వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కింగ్డమ్ యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ. అమ్మయ్య, ఈసారైనా కొండను హిట్ కొట్టాడని చెప్పరా బాబు. ఏరా ఆపుకోలేవా? స్ట్రైట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతున్నావు. అంటే మూవీ కొంచెం లాగ్ ఉందంటున్నారు, రివ్యూ అయిన పాయింట్ చెప్తావని. సరేలే, నిన్నెందుకు డిసప్పాయింట్ చేయడం? మూవీ బాగుందని చెప్పలేము, బాలేదని చెప్పలేము. అంటే పాటల కింద బాగుందా? కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, మరి కొన్ని పోర్షన్స్ ఎందుకు పెట్టారా బాబు అనిపిస్తాయి. ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. కానీ అనిరుద్ డ్యూటీ చేశాడు భయ్యా. అండ్ విలన్ కింద బ్రో యాక్టింగ్ ఉంది, ర్యాంప్ అసలు. క్లియర్ గా చెప్పరా. గౌతమ్ తిన్నానూరి ఈ మూవీ డైరెక్టర్. ఇతను మళ్ళీ రావా, జెర్సీ లాంటి మూవీస్ తీశాడు. సబ్జెక్ట్ లో ఉండే కోర్ ఎమోషన్ ని బాగా ఎలివేట్ చేయగలడు కదా. ఈ మూవీని కూడా అలాగే బ్రదర్స్ మధ్య ఉన్న ఎమోషన్ ని ఒక స్పై డ్రామాకి లింక్ చేసి కంప్లీట్ చేసేస్తే బాగున్ను. అన్నెసరీగా రాజు రాజ్యాలు ఇదంతా నాకు కొంచెం ఓవర్ గా, పచ్చిగా చెప్పాలంటే ఫన్నీగా అనిపించింది. అరే ఏంట్రా ఇది? అయ్య బాబు, ఇది కూడా పార్ట్ 2 ఉందా ఏంటి? ఈ మధ్య డైరెక్టర్లకు ఏమైందో తెలియడం లేదు కానీ ఒక పార్ట్ లో కంప్లీట్ అయిపోవాల్సిన స్టోరీని అరగదీసి సెకండ్ హాఫ్ సినిమాని మొత్తం ల్యాగ్ చేసి పారదొప్పుతున్నారా బాబు. అయ్య బాబు, మీకు దండం పెడతాం, పార్ట్ 2 మాకు వద్దురా బాబు. అయితే ఈసారి కూడా కొండను హిట్ కొట్టలేదా? అలా అని కూడా చెప్పలేము, అంతా బానే ఉంది కానీ చివర్లో ఏదో అసంతృప్తి. ఒక సింపుల్ స్టోరీని ఏదేదో చేసేద్దాం అనుకున్నారు, అక్కడే చిన్నది మిస్ఫైర్ అయింది.